ప్రభావం ఎంత, ఏ మేరకు బీజేపీ పుంజుకొని ఉంది అనేటువంటి అంశాలు చర్చిద్దాం. ఇదే వాళ్ళ హాట్ టాపిక్. ఈ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం దూదిమెట్ల బాలరాజు యాదవ్ గారు బీఆర్ఎస్ నాయకులు మనతోటి జుమ్కలు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా శ్యాంప్రసాద్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు మనతోటి జుమ్కలు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా రఘునందన్ గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మనతోటి జుమ్కలు అందుబాటులో ఉన్నారు. రైట్, రఘునందన్ గారితో మాట్లాడదాం. బీజేపీ సీనియర్ నాయకులు. రఘునందన్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ రమణాడు గారు, అందరికీ మీ నమస్కారం. ఏంటి సార్ ఆర్ఆర్ ట్యాక్స్ అంటే ఏంటి తెలంగాణలో? ఇప్పుడు బయట ఆర్ఆర్ ట్యాక్స్ అనేది అదేదో మోడీ గారి ఊత పదం ఏం కాదు. వాళ్ళ తెలంగాణలో అందరూ మాట్లాడుకునేటటువంటి మాట, ఆయన సృష్టించినటువంటి మాట కూడా కాదు. అదే మాటని ఆయన కూడా రిపీట్ చేశారు. సరే, ఏదేమైనప్పటికీ వాళ్ళ అసెంబ్లీకి పరిమితం అయినప్పటికీ కూడా గతంలో 7% ఓట్లు వచ్చినప్పుడు కూడా, ఒక అసెంబ్లీ వచ్చినప్పుడు కూడా 2019 వచ్చినప్పుడు కూడా 4 పార్లమెంట్ స్థానాలు వచ్చాయి. అంటే పార్లమెంట్కి బీజేపీకి మద్దతు, కేంద్రంలో మోడీ గారికి మద్దతు అనేది తెలంగాణలో 2019లోనే అది ఇప్పుడు కనపడింది. కాబట్టి ఇప్పుడు కూడా అత్యధిక స్థానాలు, మెజారిటీ స్థానాలు మేము గెలుచుకుంటాం అనే దానిలో సందేహం లేదు. దాంట్లో భాగంగా సరే, ఆయన మోడీ గారు యొక్క పర్యటనలకు కానీ ప్రసంగాలకు కానీ చాలా అనుకున్న దానికన్నా బాగా రెస్పాన్స్ వస్తుంది. ఒక క్రేజ్ మోడీ గారు అంటే ఒక దేశవ్యాప్తంగా ఒక నమ్మకం. 2014లో ఎన్నికలప్పుడు నరేంద్ర మోదీ గారు అంటే ఉన్న క్రేజ్ కానీ ఆ ఫ్లేవర్ కానీ ఇప్పుడు ఉన్నాయా అసలు? ఇంకా పెరిగినాయి. అప్పటికంటే పెరిగినాయి. 2014 కన్నా 19కి ఎక్కువ స్థానాలు వచ్చినాయి. 19 కన్నా ఇవాళ 24కి వచ్చేటప్పటికి దేశవ్యాప్తంగా ఇంకా పెరిగింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా పెరిగింది, ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. మారుమూల అది వరకు చేరలేని మారుమూల ప్రాంతాలకు పెరిగింది, అది వరకు చేరలేని సెక్షన్స్ కి చేరింది. ఇవాళ మోడీ అంటే తెలియనటువంటి వ్యక్తులు ఏంటంటే ఆశ్చర్యం కాదు. కాబట్టి ఇవాళ మోడీ అంటే ఒక భద్రత, ఒక నమ్మకం, మోడీ అంటే ఒక అభివృద్ధి. వీటన్నిటి నేపథ్యంలో ఆ ఎఫెక్ట్ ఏది మోడీ అంటే ఉన్న పెరిగిన అభిమానం, క్రేజ్ మన తెలంగాణలో కూడా కనపడబోతుంది. చూసేవాళ్ళకి ఇప్పుడు కనపడుతుంది. రేపు రిజల్ట్స్ అయినాక అందరికీ తెలుసు. మొత్తానికి June 4th దేశం గెలుస్తుంది అన్నారు. గ్యారంటీగా గెలుస్తున్నాం. అది అంటే అపోజిషన్ వీక్నెస్ మా బలం. ఇది ఒక యాంగిల్. ఎవరు వాళ్ళల్లో సరైన లేరు, ఏదో కూటమి కట్టారు కానీ దానికి కూటమికి లీడర్ ఎవరో తెలీదు, దానికి ఎవరు ప్రధానమంత్రి అభ్యర్థి గట్టిగా చెప్పేది లేదు, ఒకళ్ళు చెప్తే రెండో వాళ్ళు మీటింగ్ లో చెల్లిపోయే పరిస్థితి, ఇలాంటివి మనం చూసాం. ఏదో అది ఒకటి 2 మీటింగ్లు మంచిగా జరిగిన తర్వాత అంతా నామమాత్ర కూటమి అయిపోయింది. కాబట్టి ఆ కూటమి మాకు బలమైనటువంటి ప్రత్యర్థిగా అయ్యేటటువంటి పరిస్థితి లేదు. అరే, ఇంకా చాలా 20 సంవత్సరాల తర్వాత అయినా మొత్తానికి రాహుల్ గాంధీ కొంత సీరియస్నెస్ వచ్చినట్టు కనపడుతుంది. కానీ విత్ ఇన్ ద కూటమే యాక్సెప్టబిలిటీ సరిగా లేదు. ఎవరి కాళ్ళు మేందుకు ప్రధానమంత్రి కాకూడదు అనేటటువంటి ఆలోచన ఉన్నాడు కూడా ఇంకా చాలా మంది నాయకులు ఉన్నారు. కాబట్టి ఈ వాళ్ళ బలహీనత వల్ల మాత్రమే మేము వాళ్ళ బలంగా లేవు. మేము బలంగా ఉండడానికి కారణం మా మీద ప్రజలకు ఉన్నటువంటి అభిమానం, విశ్వాసం. అది ప్రైమరీ. వాళ్ళ బలహీనత అనేది సెకండరీ. అయితే ఈసారి ఎన్ని స్థానాలు వచ్చే పరిస్థితులు ఉంటుంది పార్లమెంట్ స్థానాలకు సంబంధించి తెలంగాణలో రఘునందన్ గారు బీజేపీకి? మెజారిటీ అన్నాను. మెజారిటీ అంటే 17లో 9 వస్తే మెజారిటీ. అంటే 17కి 17 వస్తేనే లేదు కాన్ఫిడెన్స్. ఇప్పుడు నేను
అన్రీజనబుల్ గా చెప్పలేదు. అంటే ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 అనే కాన్ఫిడెన్స్ తోటి ఉంది 1 ఇయర్ నుంచి. సో అట్లా బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. మరి తెలంగాణలో మీరు 70 వస్తాయని ఎందుకు కాన్ఫిడెన్స్ గా లేరు? అన్న రోజున కూడా అసాధ్యమే, ఏ రోజైనా అసాధ్యమే. ఎందుకు అసాధ్యం అంటే ఏదైనా రాష్ట్రంలో మీరు చెప్పండి, అలా ఉన్న స్థానాలు, అసెంబ్లీ స్థానాలు అన్ని, పార్లమెంట్ స్థానాలు అంటే అన్ని ఒకే పార్టీకి వచ్చిన సందర్భాలు ఉంటాయి. గుజరాత్ లోనో రాజస్థాన్ లోనో మాకు బీజేపీకి ఉన్న స్థానాలు అన్ని వచ్చినాయి, ఇంకా చిన్న చిన్న రాష్ట్రాల్లో వచ్చి ఉంటాయి. కానీ మీరు చెప్పండి, అసెంబ్లీ స్థానాలు 100% ఎవరికైనా వస్తాయి? ఊరికైనా స్లోగన్, అదొక కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపడం కోసం, అంతే, ఉత్సాహం నింపడం కోసం, ప్రత్యర్థిని కొంగదీయటం కోసం, అంతే తప్పిస్తే 175 ఎక్కడ వస్తుంది? రైట్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి రఘునందన్ గారు. మనతో శ్యాంప్రసాద్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. శ్యాంప్రసాద్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. మొత్తానికి తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ ఏ మేరకు ఉంది అనుకోవాలి? దేశంలో అంబానీ ట్యాక్స్, అదానీ ట్యాక్స్ ఉంది, కానీ తెలంగాణలో ఒక ప్రజాస్వామ్యం అయినటువంటి ఒక పాలన ఉంది. ఎలాంటి ట్యాక్సులు లేవు. తెలంగాణ గవర్నమెంట్ వచ్చిందే 4 నెలలు అవుతుంది. వచ్చిన 4 నెలల్లో 2 నెలల నుంచి ఎలక్షన్ కోడే ఉన్నటువంటి ఒక పరిస్థితి. ఇప్పుడు పూర్తి స్థాయిలో మోడీ లాంటి వ్యక్తి వచ్చి మళ్ళీ 3వసారి ప్రధాని అయితా అని చెప్పుకునేటటువంటి ఒక వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి రాహుల్ గాంధీ ట్యాక్స్ ఉంది, రేవంత్ రెడ్డి ట్యాక్స్ ఉందంటే కాంగ్రెస్ పార్టీని చూసి బీజేపీ పార్టీ భయపడుతుంది అనేది క్లియర్గా అర్థమవుతున్నటువంటి ఒక పరిస్థితి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, పక్కనున్నటువంటి రాష్ట్రాలలో కూడా ఈ పరిస్థితి ప్రభావం ఉంటుంది. పార్లమెంట్ ఎలక్షన్లలో మాకు ఇప్పటికే ఈ యొక్క సౌత్ ఇండియాలో బలం తక్కువగా ఉంది కాబట్టి మళ్ళీ బలం పెంచుకోవాలనే ఒక ప్రయత్నంలో నరేంద్ర మోడీ స్థాయి లాంటి వ్యక్తులు ఈరోజు ఇలాంటి ఆర్ఆర్ ట్యాక్సులు, RRR ట్యాక్సులు ఉండడం అని చెప్పడం చాలా బాధాకరమైనటువంటి ఒక విషయం. మేము ఈరోజు 400 పై సీట్లు గెలుచుకుంటున్నాం, 3వసారి మేమే ప్రధాని అవుతున్నాం, మొత్తం 1 నేషన్ 1 ఇండియా 1 పాలసీ 1 పార్టీ అనే విధంగా ఈరోజు బీజేపీ పార్టీ వైఖరి ఉంది. ఏదున్నప్పటికీ కూడా ప్రజాస్వామ్యం అనేది, తెలంగాణ ప్రజలు అనేది చాలా చైతన్యమైనటువంటి ఒక ప్రజలు. ఇక్కడ మతాల పేరు మిన్నో, మందిరాల పేరు మిన్నో రాజకీయం నడిచేటటువంటి ఒక పరిస్థితి ఉండదు. పూర్తి స్థాయిలో కూడా ఒక సమైక్యమైనటువంటి ఒక పాలన ఉంటుందని బీజేపీ పార్టీ గమనించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అదేవిధంగా ఈరోజు పూర్తి స్థాయిలో కూడా కేవలం రాముడిని చూపించి ఓట్లు అడిగేటటువంటి ఒక పరిస్థితి ఉంది తప్ప, ఏదైతే గతంలో టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ముసుగులో ఓట్లు అడిగినటువంటి ఒక పరిస్థితి ఏ విధంగా ఉందో, ఈ రోజు రాముడి ముసుగులో ఓట్లు అడిగేటట్టు ఒక పరిస్థితి. రాముడును మీరు మొక్కుతారు, అక్కడ ఉన్నటువంటి మా బాలరాజన్న మొక్కుతాడు, అదేవిధంగా మా బీజేపీ నాయకులు మొక్కుతారు, ప్రతి ఒక్కరం మొక్కుతాం. నిన్న అక్షయ తృతీయ సందర్భంగా మేము కూడా గుడికి పోయినాం, బొట్టు పెట్టుకున్నాం, రాముణ్ణి కొలిసినాం, హనుమంతుణ్ణి కొలిసినాం, అందరినీ కొలిసినటువంటి ఒక పరిస్థితి. కేవలం అభివృద్ధి అనేది పక్కన పెట్టి మేము పాకిస్తాన్ చూపిస్తాం, చైనాను చొరబాటుదారులను చూపిస్తాం, రోహింగ్యాలను చూపిస్తాం అని చెప్పడమే తప్ప ఇక్కడ పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి విభజన హామీలో ఇచ్చినటువంటి ఏ విషయాలను మేము అమలు చేసినాం? కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చినామా? కృష్ణానది జలాల్లో తెలంగాణకు న్యాయంగా రావాల్సినటువంటి నీటి వాటా పైన మేము గెజిట్ ఎత్తివేసినాం తప్ప, వీటన్నిటికన్నా ముఖ్యం దేశ భద్రత ముఖ్యం కదా శ్యాంప్రసాద్ రెడ్డి గారు. దేశ భద్రత ముఖ్యం, ప్రజల ప్రాణాలతో ఉండటం ముఖ్యం, ప్రజలు ధైర్యంగా బ్రతకడం ముఖ్యం కదా. వాటి తర్వాతే ప్రజల అవసరాలు, ముందు ప్రాణాలు ఉన్న తర్వాతే కదా అవసరాలు తీర్చుకునేది. దేశ భద్రత కాపాడడానికి ఆర్మీ ఉంది, నేవీ ఉంది, ఈ విధంగా త్రివిధ దళాలు ఉన్నాయి. మోడీ గారే పొద్దున్న లేస్తే కాపలా గాయడు కదండి సరిహద్దులన్నిటిని కూడా. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా కేవలం దేశ భద్రత అంటే 60 సంవత్సరాల నుంచి దేశం భద్రంగానే ఉంది కదా. మన దేశాన్ని చైనానో, పాకిస్తానో, బంగ్లాదేశ్ ఎత్తుకపోలేదు కదా. ఏదో కొన్ని సంఘటనలు జమ్మూ కాశ్మీర్ దగ్గర, ఈ యొక్క పశ్చిమ బెంగాల్ అంచు ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో కొన్ని సమస్యలు ఉండొచ్చు. ఆ సమస్యలనే చూపించుకుంటూ మేము 10 ఏళ్ల నుంచి అధికారం నిర్వహిస్తామంటే కరెక్ట్ కాదు కదండి. ఒక పుల్వామాను చూపించో, ఒక త్రిబుల్ తలాక్ చూపించో, ఇవే అభివృద్ధికి ప్రామాణికం కావు కదా. మన తెలంగాణ రాష్ట్రానికి వస్తే బీజేపీ పార్టీకి ఎందుకు ఓటేయాలని మేము అడుగుతున్నాం.
ఈరోజు పూర్తి స్థాయిలో కూడా విభజన హామీలో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు అమలు చేసినటువంటి ఒక పరిస్థితి కాదు. సాక్షాత్తు పార్లమెంటు సాక్షిగా తెలంగాణ పైన విషం కక్కిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. తల్లిని చంపి బిడ్డను వేరు చేసినని చెప్పినటువంటి వ్యక్తి మోడీ గారు. ఎందుకు మోడీ గారికి ఓటేయాలని మేము అడుగుతున్నాం. కాబట్టి ఇట్లాంటివన్నీ కాదు, పూర్తి స్థాయిలో కూడా అభివృద్ధి ఏంది, మేము తెలంగాణకి ఏం చేసినాం, జాతీయ రహదారులు ఇచ్చినాం, గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చినాం అనేది ఇది కామన్ గా 60 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కానీ ఏ పార్టీ అధికారంలో ఉన్నా నిరంతరం జరిగేటటువంటి ఒక ప్రక్రియ. అంతేగాని మేము ప్రతి ఒక్కరికి మేము ఇండ్లు ఇచ్చినాం, పెన్షన్లు ఇచ్చినాం, అదే విధంగా ఏదైతే మన కేంద్రం నుంచి న్యాయంగా రావాల్సినటువంటి ఇన్ని డబ్బులు ఇచ్చినామని ఎక్కడ చెప్పేటటువంటి పరిస్థితి లేదు. పొద్దున్న లేస్తే జై భారత్ జై మోడీ, బీజేపీ పార్టీ అనేటటువంటి పరిస్థితి లేదు, జై మోడీ అనేటటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో ఆ విధంగా ఉండదు. కాంగ్రెస్ పార్టీ ఒక ప్రజాస్వామ్యయుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఒక సామాన్యుడైనటువంటి ఒక రైతు బిడ్డ ముఖ్యమంత్రి అయితే ఈ రోజు ఓర్వలేనటువంటి ఒక పరిస్థితిలో అనేక పార్టీలు కుట్ర చేస్తున్నాయి. ఒక పాలమూరు వలస జిల్లా నుంచి వచ్చినటువంటి బిడ్డ రేవంత్ రెడ్డి గారు కింది స్థాయి నుంచి కష్టపడి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి బిడ్డ ఈ రోజు ముఖ్యమంత్రి అయితే అయిన వారం రోజులనే దించుతాను కూడా అంటాడు. రేపు కేంద్రంలో మేము అధికారంలోకి వచ్చి దించేస్తామని ఇంకొకరు అంటారు. అంటే ప్రజాస్వామికంగా ఎన్నికైనటువంటి పార్టీలను కూలదోయడమే మీ యొక్క పని. అనేక రాష్ట్రాల్లో ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని ఉన్నటువంటి అంశాలను చెంపపెట్టిన పెట్టి ఈరోజు ప్రభుత్వాలను కూలుస్తున్నటువంటి ఒక పరిస్థితి. పూర్తి స్థాయిలో మెజారిటీ ఉన్నా కూడా అనేక రాష్ట్రాల్లో ఈరోజు వీళ్ళు ప్రభుత్వాలను కూల్చేటటువంటి పరిస్థితి. సుస్థిరంగా ఉన్నటువంటి ప్రభుత్వాలను అస్థిరపరిచేటటువంటి ఒకటే నాటి మనకు రాముడు నేర్పింది, భగవద్గీత నేర్పింది, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి పార్టీలను కూలగొట్టడమే నేర్పిందా మనకు? ఏదైతే భగవద్గీత మీద మనం ప్రమాణం చేసి ఏదైతే గుడికోయి మనం మొక్కేటటువంటి పరిస్థితిలో ఈ రోజు భగవద్గీత మీద ప్రమాణం చేసి గుడికోయి మొక్కి ఓటేయమని చెప్తున్నటువంటి బీజేపీ నాయకులు ఆ విధంగా ఓటేసినటువంటి పార్టీలు ఎన్నుకున్నటువంటి ప్రజలు ఎన్నుకున్నటువంటి పార్టీలు ఈ రోజు ఎందుకు కూలదోచేటటువంటి ఒక పరిస్థితి ఉంది? తెలంగాణలో మేమే అధికారం వస్తామని ఎట్లా చెప్తారు? ఒక్క సీటు 9 సీట్లు ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఏ విధంగా అధికారం వస్తుంది? అంటే రేపు బీఆర్ఎస్ పార్టీనో కాంగ్రెస్ పార్టీనో అస్థిరపరిచి ఇక్కడ ఉన్నటువంటి నాయకుల లోపల ఒక వర్గం తీసుకొచ్చి పూర్తి స్థాయిలో విభేదించి వాళ్ళకు మద్దతు తెలిపి బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందనే భావించాలి కదా. అంటే అందుకే కదా వీళ్ళు రాజ్యాంగాన్ని మారుస్తా అంటున్నారు. రాజ్యాంగాన్ని సవరణ చేయొచ్చండి. అనేక విషయాల్లో అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాల్లో అనేకమైనటువంటి సవరణలు చేసింది. రాజ్యాంగాన్ని సవరణ చేయడం వేరు, రాజ్యాంగాన్ని మారుస్తానడం వేరు. నిజంగా కేసీఆర్ గారు లాంటి వ్యక్తి ఈ రోజు రాజ్యాంగాన్ని మారుస్తా అనే ఒక విషయంతోనే ఈరోజు అధికారం కోల్పోయినటువంటి ఒక పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ ముసుగు రాజకీయాలు, ఈ యొక్క మోడీ లేని భారత్ ని చూడలేమంటూ బీజేపీ నాయకులు అంటా ఉన్నారు. ఏదండి? మోడీ లేని భారత్ ను చూడలేం. ఎట్లా చూస్తారండి? కిషన్ రెడ్డి గారు అన్నారు ఉండొద్దు, ఒకటే పార్టీ ఉండాలి, ఒకటే నాయకుడు ఉండాలి, మోడే ఉండాలి. మరి అద్వానీ గారిని ఎందుకో ప్రధాని చేయలేదు? మోడీ గారు 10 సంవత్సరాలు ఉన్నారు, 60 సంవత్సరాల తర్వాత నాయకులు రిటైర్మెంట్ తీసుకోవాలని గొప్పగా చెప్పిండ్రు. మళ్ళీ మోడీ గారికి 70 సంవత్సరాలు వచ్చినాయి, మళ్ళీ 3వ అవకాశం ఇంకొకరికి ఇవ్వచ్చు కదండి. నిజంగానే ఈ యొక్క కుటుంబం లేని వ్యక్తులు దేశాన్ని బాగా పరిపాలిస్తారనుకోండి, యోగి ఉన్నాడు కదా, యోగికి ఇవ్వండి, అమిత్ షాకి ఇవ్వండి, లేదంటే ఒక నడ్డాకి ఇవ్వండి, నితిన్ గడ్కరీకి ఇవ్వండి. ప్రతిసారి మోడే ఉండాల్సినటువంటి అవసరం లేదు కదండి. ఇస్తారేమో నెక్స్ట్ టర్మ్ ఇస్తారేమో. అవునండి, ఇంకా 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ టర్మ్ అసలు పార్టీ ఉండనటువంటి ఒక పరిస్థితి కదా. ప్రజాస్వామ్యంలో ఎప్పుడు గెలుపోవటంలో సహజంగా. ఇంతకీ తెలంగాణలో ఎన్ని స్థానాలు, పార్లమెంట్ స్థానాలు కాంగ్రెస్ పార్టీ సాధించబోతుంది? 14 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఒక స్థానంలో ఫైట్ టైట్ ఉండేటటువంటి ఒక పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పైన విశ్వాసం ఉంది. ఈ తెలంగాణ గడ్డ కాంగ్రెస్ అడ్డాగా మారబోతుంది. పూర్తి స్థాయిలో కూడా ఈ రోజు 1-2 స్థానాల మినహా అవి కూడా ఏదో గెలుపంచులో ఉంటాం కానీ అవి కూడా పూర్తి స్థాయిలో ఈ రోజు గెలిచేటటువంటి ఒక పరిస్థితి ఉంటది.
పూర్తి స్థాయిలో కూడా యావత్ తెలంగాణ ప్రజలంతా, ఉద్యమకారులంతా, ప్రతి ఒక్క చదువుకున్న నిరుద్యోగ బిడ్డలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఆలోచిస్తున్నారు. మతాల పేరు మీద, మందిరాల పేరు మీద ఒకటే ఉండాలి, ఒకటే పార్టీ ఉండాలి, రాజ్యాంగం ఉండొద్దు, మేము చెప్పిందే రాజ్యాంగం అనే ఒక నిరంకుశమైనటువంటి పాలనను బొందబెట్టే సమయం అతి తొందరలో ఆసన్నమైంది. తెలంగాణలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ గెలవ